డోండి రాకేష్ గారిని కూడా నువ్వు ఒక మాయమైపోతా ఉంటావు బాబు. సడన్గా నువ్వు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ముఖ్యంగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అతి పిన్న వయసులోనే ఇవాళ కేంద్ర క్యాబినెట్లో అతి చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. ఆయన మన విజయవాడ ఉత్సవం రావడానికి వచ్చినందుకు సగర్వంగా ఫీల్ అవుతా ఈ విజయవాడ నగరం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. తప్పకుండా ఇవాళ విజయవాడ ఉత్సవం మేము గత 7 రోజుల నుంచి వాళ్ళ 8వ రోజుకి ఎంటర్ అయ్యామండి. ఈ 8 రోజుల్లో సగర్వంగా విజయవాడ ప్రజలందరూ కూడా అమ్మవారి భక్తులు సుమారు 1.5 మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ దసరాకి విజయవాడ ఆతిథ్యమే కాకుండా విజయవాడ ఒక కళల రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని అని తెలిసే విధంగా ఇవాళ ప్రజలందరూ కూడా తమ యొక్క ఆతిథ్యాన్ని ఇవాళ నగర ప్రజలందరూ చూపిస్తున్నారు. దానికి ముందుగా మా నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మొత్తం ఈ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం మొత్తం 5 ఈవెంట్లో జరుగుతుంది. పున్నమి ఘాట్ ఒక ఈవెంటు, అటగా గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఒకటి, తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇట్లా వివిధ చోట్ల మేము పేద కళాకారుల్ని పిలిచి ఆహ్వానించి వాళ్ళ ప్రదర్శనల్ని మేము తిలకించటమే కాకుండా వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక చిరు సత్కరించి విజయవాడ యొక్క ఆతిథ్యాన్ని వాళ్ళకు చూపిస్తా. ఎప్పుడో చూసిన మనం తోలుబొమ్మలాటలు కానీ లేకపోతే గరగరలు కానీ ఇటువంటి ఎన్నో కళలని దాదాపు 250 కార్యక్రమాల ద్వారా కళాకారుల్ని సత్కరించుకుంటా ఇవాళ మా యొక్క విజయవాడ సాంస్కృతిక రాజధానిగా మళ్ళీ మేము ముందుకు దూసుకువెళ్తున్నాం. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారకులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒకటే చెప్పారు, ఇవాళ టూరిజం పెరగాలి, విజయవాడ టూరిజంగా రావాలి. రేపు రాబోయే అమరావతికి ఈ విజయవాడ ఉత్సవం ఒక మణిహారంగా ఉండాలి. కాబట్టి విజయవాడ ఉత్సవం అద్భుతంగా చేయాలని వారు చెప్పిన మీదట మా గౌరవ యువ నేత నారా లోకేష్ గారు కొన్ని మార్పులు సూచనలు చేశారు. ఆ సూచనల మీద ఈ విజయవాడ ఉత్సవం ప్రారంభించడం జరిగింది. ఇవాళ అమ్మవారి భక్తులే కాదు, విజయవాడ నగర ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ విజయవాడ ఉత్సవాన్ని భారీ విజయం చేకూర్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా మేమందరం కోరుకునేది ఒకటే, అందరం కూడా కళాకారులను పోషిద్దాం, తప్పకుండా వాళ్ళ పేద కళాకారుల్ని కళలను ఆశీర్వదిద్దాం అనే కోరికతో మొదలైన ఈ కార్యక్రమం ఇవాళ రేపు రాబోయే కాలంలో అక్టోబర్ 2వ తారీఖున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కబోతుంది. 2500 నుంచి 3000 మంది దసరా అటైర్స్తో స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు మధ్యలో ఒక స్టేజ్ వేస్తున్నాం. ఆ స్టేజ్ మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆరోగ్యం బాగుంటే ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా వస్తారు. వారి ఎదురుగా అందరి కళాకారుల ప్రదర్శన సాయంత్రం 5 కాడి నుంచి 6:30, 7 వరకు ఉండబోతుంది. మొదటి సంవత్సరంలోనే ఈ విజయవాడ ఉత్సవాన్ని ఆశీర్వదించడానికి మేము గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా విజయవాడ ఉత్సవం ప్రారంభిస్తే ఆ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, అన్నిటికన్నా ముఖ్యంగా 2వ రోజు గవర్నర్ గారు, 3వ రోజు గౌరవ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మన ఉపరాష్ట్రపతి గారిని కూడా మొట్టమొదటిగా ఆయన ఉపరాష్ట్రపతి అయినాక విజయవాడ రావటం మా విజయవాడ వాసులందరికీ కూడా చాలా ఆనందం తెచ్చింది. ఆ కార్యక్రమంలో మీరు సహకరించినందుకు మా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆ రోజే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారు కూడా వచ్చారు. ఇట్లా రోజుకొక విశిష్టత అతిథి. ఒక రోజు ఇంద్రసేనారెడ్డి గారు. ఇవాళ మూలా నక్షత్రం రోజు, ఎందుకంటే అమ్మవారికి పవిత్రమైన రోజు, సరస్వతి అవతారంలో అమ్మవారు సందర్శించే వేళ మీరు ముఖ్య అతిథిగా రావటం మా అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. తప్పకుండా ఈ విజయవాడ ఎప్పుడూ కూడా మీకు రుణపడుతుందని తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయవాడ ఉత్సవంలో మొదటిగా మేము విజయవాడ ప్రముఖులు 15 మందిని పిలుచుకుని
ఎప్పుడెప్పటి నుంచో విజయవాడ డెవలప్మెంట్లో జంధ్యాల శంకర్ కానీ, అంటే మా విజయవాడ నగరం అంటే మీకు ఒకటి, అన్ని జాతులు అన్ని మతాలు కలిసికట్టుగా ఉన్న నగరం ఈ నగరం. 80 సంవత్సరాల క్రితం ఇక్కడ జైనులు నార్త్ ఇండియా నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అందరినీ ఇక్కడ హేతువాద వస్తువులు ఉన్నారు, ఇక్కడ దైవ సంకల్పంతో ఉన్నారు. అన్ని కుల మతాలు కలిసి ఉండే రాజధాని ఏదన్నా ఉందంటే అది విజయవాడ నగరమే. అటువంటి చోట ఈ విజయవాడ నగరాన్ని గత 30-40 సంవత్సరాల నుంచి ప్రముఖంగా తీసుకువెళ్ళిన పెద్దలందరినీ కూడా గౌరవించడం జరిగింది. కాబట్టి మా యొక్క అతిథి గౌరవం ఇవ్వడంలో విజయవాడకి మర్చిపోలేని ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. రాబోయే కాలంలో మరింత బ్రహ్మాండంగా ప్రతి నవరాత్రి రోజుల్లో కూడా ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుందని తెలియజేసుకుంటూ, తప్పకుండా అతిథులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరి సహకారంతోనే విజయవాడ ఉత్సవం, విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల సహకారంతో, విజయవాడలో ఉన్న ప్రజానాయకులందరూ కూడా కలిసికట్టుగా విజయవాడ ఉత్సవాన్ని భారీ విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి నా సోదరి కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని గారు కూడా ఇచ్చేశారు. వారిని కూడా సాదరంగా వేదిక మీదకి